హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో రోడ్ సైడ్ అమ్మే ముంత మసాలా మనం ఇంట్లోనే కొన్ని టిప్స్ పాటిస్తే ఈజీగా బాజార్ స్టైల్లో చేసుకోవచ్చు. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. ముందుగా మనం ఒక బౌల్లో 2 కప్పుల వరకు బొరుగుల్ని తీసుకోవాలి. అలాగే బూందీ మనం సరిపడా చూసుకొని వేసుకోవాలన్నమాట. దీంట్లోకి మనం నూనెలో వేయించి పెట్టుకున్న పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవాలి. తర్వాత ఒక స్మాల్ సైజు టొమాటోని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత దీంట్లోకి సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం ఒక చిన్న ముక్క, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, పుదీనా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర అదంతా లాస్ట్లో కొంచెం గార్నిష్ కోసం సపరేట్గా తీసి పెట్టుకున్నాను. తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా ఉప్పు, అలాగే దీంట్లో మస్ట్ అండ్ షుడ్గా వేయాల్సింది చాట్ మసాలా. చాట్ మసాలా వేయకపోతే మనకి బజార్ స్టైల్లో రాదు అసలు. సో దీంట్లోకి మనం ఒక లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా స్క్వీజ్ చేసుకున్న తర్వాత మనం చేత్తోనే అడుగు నుంచి కింద పై వరకు బాగా తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి కారం, ఉప్పు అలాగే చాట్ మసాలా అనేది కింద బొరుగుల వరకు వెళ్ళాలి కదా. సో పైనుంచి కిందకి తిప్పుతూ బాగా కలుపుకోవాలి. అంతే అండి, రోడ్ సైడ్ అమ్మే మనకి ముంత మసాలా అనేది ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. మనం దీంట్లోకి గార్నిష్ కోసం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, కొత్తిమీర, అవి కూడా వేసేసి బాగా కలుపుకోవాలి చివర్లో. అంతే అండి, ఇది అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.